బైబిల్ మిషన్ అనే ఓడలోనికి దేవుడు మనల్ని ఏం చేశారంట? చేర్చుకున్నారు. అంతేకాదు మాట వినేవారు. నిజమే, దైవజనుడు అంటారు ఆయన మీతో చెప్పినది చేయుడి. కాబట్టి బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం ఏమిటి అని అంటే దేవుడు చెప్పింది చేయటమే బైబిల్ మిషన్ యొక్క పని. కాబట్టి బైబిల్ మిషన్ అంటేనే దేవుని మాట వినే మిషను. బైబిల్ మిషను అంటేనే దేవుడి మాట ప్రకారంగా నడిచే మిషను. బైబిల్ మిషను అంటే దేవుని యొక్క మాటలను దేవుని పిల్లల దైవ సన్నిధిలో అందుకొని ప్రపంచానికి అందించే మిషను. అందుకనే బైబిల్ మిషనే మాట వినే మిషను, దేవునికి లోబడే మిషను. బైబిల్ మిషన్లో ఉన్న సేవకులు అధికారులకు లోబడేవారై ఉన్నారు. అంతేకాదు సేవకులకు సంఘాలు ఏమవుతాయి అంటే లోబడి ఉంటాయి. ఇది బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు.